వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థన సమయమున నాయన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన నాయన తండ్రి ఈ శ్రేష్ట ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని మేము నాయన సరి చేసుకోవటానికి, నాయన తండ్రి నేను సమీపించడానికి మాకు ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి నాయన తండ్రి మీకు వందనాలయ్యా. నాయన తండ్రి మీరు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న వాడవు నాయన తండ్రి. ఇదిగో తండ్రి, అయినను నాయన తండ్రి మాలాంటి నాయన తండ్రి మానవుల కోసం నాయన తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నాయన తండ్రి నీ స్వరూపాన్ని నాయన తండ్రి నీ మహిమను తగ్గించుకొని నాయన తండ్రి మా కోసం ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదయ్యా. ఆదరణకర్తను నాయన పంపించి నాయన తండ్రి మమ్మలను ఈ యొక్క నాయన లోకాంతమందు నాయన తండ్రి మీకోసం ఎల్లప్పుడూ సాక్షులుగా ఉండటానికి నీ వాక్యాన్ని మాకు అందింప చేశారు. అందుని బట్టి నీకు వందనాలు నాయన తండ్రి. ఆత్మ సంబంధమైన అనేకమైన నాయన తండ్రి వాక్యాలు నాయన తండ్రి, లిటరేచర్స్ నాయన తండ్రి, దైవజనులను నాయన మా కోసం పంపిస్తూనే ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ రోజు వాక్యాన్ని నాయన తండ్రి నీ దాసుడు సామ్యూల్ పాస్టర్ గారు నాయన తండ్రి విరిచి వడ్డించిపోతుండగా నాయన తండ్రి నూరంతల ఆత్మాభిషేకంతో నీ దాసుని అభిషేకించండి ప్రభువా. మాతో మాట్లాడండి. మేమందరం శారీరకంగా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న నాయన తండ్రి నీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తూ నీ బలిపీఠానికి సమీపంగా ఉన్నాం ప్రభువా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మా ఆశలు కోరికలు నాయన నెరవేర్చమని నీ దాసునితో మీరు ఉండి నాయన తండ్రి మీరే మాకు వాక్యాన్ని విరిచి వడ్డించి నాన్ని ఆత్మీయ బలమును, శక్తిని మాకు అనుగ్రహించమని మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు, మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ శామ్యూల్ డి హడ్సన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. పాస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ శామ్యూల్ డి హడ్సన్ గారు ఒంగోలు జిల్లాకు చెందిన పాస్టర్ డి ఆశీర్వాదం గారి ఏకైక కుమారుడు. పాస్టర్ శామ్యూల్ గారు పవర్ ఎలక్ట్రానిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. యవనస్తుల పరిచర్య ఎడల భారము కలిగిన బ్రదర్ శామ్యూల్ గారు యుఎస్ఐ పరిచర్య ద్వారా ఆత్మీయంగా బలపరచబడి ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో ది హౌస్ ఆఫ్ రిస్టోరేషన్ ద్వారా సేవలు అందిస్తా ఉన్నారు. సువార్త అందని ప్రాంతాలలో వాక్య ప్రకటన, బోధన, ప్రభువునకు శిష్యులుగా చేయడం శామ్యూల్ గారి దర్శనం. శామ్యూల్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బ్రదర్, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్మాల్ ఇంట్రడక్షన్. అందరికీ వందనాలు. కొద్ది సమయం దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఇన్సైట్స్ ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఎవరైనా చదివి సహాయం చేయండి. ఓకే. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవను. మనుష్యులు
అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవను. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమె ఓకే, థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను జీవనం నా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ఈ మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు. పవిత్రమైన నిత్య జీవపు మాటలను తండ్రి ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, మేము వట్టి వారము తండ్రి. అయ్యా మరి బోధిస్తున్న నేను అయా వట్టి వాడిని తండ్రి. అయ్యా మీ పాదాల చెంతకు వస్తున్నాం పరిశుద్ధంగా. అయ్యా మీరు మా అందరితో మీరు మాట్లాడండి, మా హృదయాలను తాకండి, మా ఆత్మీయ అవసరతను మీరు తీర్చవలసిందిగా కోరుకున్నాం. ప్రత్యేకించి నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ తండ్రి, మీరు మీ నోటి బూరన నన్ను వాడుకునవలసిందిగా కోరుకుంటూ యేసే నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, సో మనందరికీ తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 15వ అధ్యాయం. యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్న మాట ఇది. ప్రత్యేకించి ఇంకా కొంచెం కాంటెక్స్ట్ చూస్తే యేసుక్రీస్తు తన సమయం ఇంకా అయిపోయింది, అంటే సిలువకు వెళ్ళవలసిన పరిస్థితి. 14వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు అదే కాంటెక్స్ట్ లో మాట్లాడడం మనం చూస్తాము. 16వ అధ్యాయంలో 12వ వచనంలో యేసుక్రీస్తు మరి నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అంటే సో జాన్స్ గాస్పెల్ మీద ఒక మూవీ కూడా ఉంది, అది కూడా నేను చూశాను. చాలా చక్కటి మూవీ అది. ఐ రికమెండ్ టు వాచ్ ఇట్. అది తెలుగులో కూడా ఉంది, అన్ని భాషల్లో ఉంది. దేవుని మహాకృపను బట్టి అది మంచిగా అందుబాటులో చేశారు, చాలా చక్కగా తీశారు. అది ఒక డిఫరెంట్ యేసుక్రీస్తు మనకి కనిపించినట్లు అనిపిస్తుంది. నిజంగానే యోహాను సువార్త లో యోహాను యేసుక్రీస్తుని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపించిన మనం చూస్తాం. ప్రత్యేకించి 14-15 అధ్యాయాల నుంచి 16 అధ్యాయాల నుంచి యేసుక్రీస్తు కొంచెం త్వరగా వెళ్తూ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నట్లు మనం చూసాం. సో 15వ అధ్యాయము కొంచెం ముఖ్యమైన అధ్యాయంగా మనం భావించవచ్చు. ఈ 14, 15, 16 అధ్యాయులు దేవుడు ఎన్నో విలువైన సూచనలను, అడ్వైజెస్ ని మరి తన శిష్యులకి ఇవ్వడం మనం చూస్తాం. సో ద టార్గెట్ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిష్యులు అన్నమాట. శిష్యులతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తున్నారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలోని ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించని ప్రతి తీగ మరి ఎక్కువ ఫలింపను, దానిని పనికిరాని తీగలను తీసివేయను. సో నేను ఈ వాక్య భాగం చదువుతూ వస్తున్నప్పుడు ఇక్కడ 1-8 వచనాలు మనం గమనించినట్లయితే నిలిచి ఉండాలని ఎన్నోసార్లు అది రిపీట్ అవడం మనం చూస్తాం కదా. ఎన్నిసార్లు రిపీట్ అయిందని ఒకసారి చూద్దామా, వాక్యం చూద్దామా. ఎన్నిసార్లు నిలిచి ఉండాలి అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది. నా దగ్గర తెలుగు ఇంగ్లీష్ బైబిల్ ఉంది. 8 వచనాల్లో బహుశా 7 సార్లు బహుశా కదా, నాకు సహాయం చేయండి. 7 సార్లు బహుశా నిలిచి ఉండాలి. ఒకసారి 6వ వచనంలో అయితే నిలిచి ఉండకపోతే అనేది మనం చూస్తాం. ఇక్కడ నిలిచి ఉండాలని యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఎందుకు చెప్పారు? యేసుక్రీస్తు ఎన్నిసార్లు నిలిచి ఉండాలని ఎందుకు చెప్పారు? సో నిలిచి ఉండకపోతే చాలా క్లియర్ గా 6వ వచనంలో ఉంది, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును.
సో నిలిచి ఉండకపోతే చాలా చిన్న అర్థమే అది, మనం ఫలించము. ఓకే, తీగ అనేది మరి మెయిన్ స్టెమ్ కి, మరి బ్రాంచ్ అనేది స్టెమ్ కి మరి కలిసి ఉండాలి, నిలిచి ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి, అప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు నిలిచి ఉండాలి అని చెప్తున్నారంటే, చాలా సార్లు విశ్వాసులంగా యేసుక్రీస్తులో రక్షించబడడం మాత్రమే చాలా పరమావధిగా మనం చూస్తాం కదా. రక్షించబడాలి అనేది చూస్తాం, అది నిజంగా చాలా ప్రాముఖ్యమైనది. మన వాక్యంలో చూస్తే రక్షించబడడం మాత్రమే కాదు, ఓకే, దేవునిలో ఒక బ్రదర్ చెప్పారు, ఆల్మోస్ట్ 10 times, అక్క చెప్పారు, ఆల్మోస్ట్ 10 times ఉంది అని చెప్పారు. ఎస్, చూడండి, యేసుక్రీస్తు స్వయాన అన్నిసార్లు తన సొంత శిష్యులతో నిలిచి ఉండాలని చెప్పడానికి అవసరం ఏముంది? సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సో నిలిచి ఉండడం యొక్క ప్రాముఖ్యత. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఆలోచిస్తే నిలిచి ఉండకుండా ఉండడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి మన మధ్యలో. మనము నిలిచి ఉండకుండా చేసే పరిస్థితులు మనము ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే డిస్ట్రాక్షన్స్ ఎన్నో వస్తాయి, డైవర్షన్స్ వస్తాయి, అండ్ డిస్ట్రాక్ట్ చేయబడడానికి చాలా అవకాశం ఉంది. సో అందుకని బహుశా దేవుడు చెప్పారేమో అనిపిస్తుంది కదా. ఇంకా చూస్తే రెండవ వచనం చూడండి, ఎవరైనా చదవండి, రెండవ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి చేసే పని గురించి చెప్తున్నారు. సో తండ్రి ఏం చేస్తారంట, నాలోని ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నాకు చదువుతూ ఉన్నప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరము ఫలిస్తాము, రక్షించబడిన ప్రతి ఒక్కరం ఫలిస్తామా? అండ్ సెకండ్ నాకు వచ్చిన డౌట్, రక్షించబడినంత మాత్రాన పారవేయబడము అనే గ్యారంటీ ఏమన్నా ఉందా? నాకు ఇక్కడ చదువుతూ ఉంటే నాకు వచ్చిన ప్రశ్న అన్నమాట. చూడండి, పారవేయబడుతున్న తీగలు, జాగ్రత్తగా గమనిద్దాం, పారవేయబడుతున్న తీగలు బయట తీగలు కాదండి, యేసుక్రీస్తుతో అంటుపట్టబడిన తీగలే అవి. నా భాష అర్థమవుతుంది అనుకుంటా. అంటే యేసుక్రీస్తులో చూడండి, నాలోని ప్రలింపని ప్రతి తీగ అంటే ఏంటి దాని అర్థం? అంటే యేసుక్రీస్తులోనే ఉంది ఈ తీగ, ఈ తీగ యేసుక్రీస్తులోనే ఉంది, కానీ ఫలించట్లేదు. అంటే యేసుక్రీస్తుతో జాయిన్ అయ్యి ఫలించకుండా ఉండడం జరుగుతుందా అంటే బహుశా ఈ వచనం ద్వారా జరుగుతుందేమో అనే భావన ఇక్కడ వస్తుంది కదా. నాలోని ఫలింపని ప్రతి తీగ అంటే యేసుక్రీస్తు అంటకట్టుబడి కూడా ఫలింపని వారు ఉంటారా? సంఘానికి వస్తూ కూడా ఫలింపని వారు ఉంటారా? చాలా మంది ఉంటారు. సంఘానికి వస్తూ కూడా మారు మనసు అనుభవం లేని వాళ్ళు ఉంటారు, రక్షణ అనుభవం లేని వాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది రక్షణ అనుభవం కలిగినా కానీ, ఇక్కడ నేను ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా చదువుతూ ఉంటే, ఫలింపని ప్రతి తీగను తండ్రి తీసివేస్తాడు, పారవేస్తాడు అనే భావన ఇక్కడ రావడం క్లియర్ గా దేవుడు చెప్పడం మనం చూస్తాం. అంటే దేవునిలో ఉంటూ కూడా ఫలింపని వారు ఉంటారు కొంతమంది. అందుకని బహుశా దేవుడు 10 సార్లు అక్క చెప్పారు ఒకసారి, ఆల్మోస్ట్ 10 times నిలిచి ఉండాలి. ఈవెన్ నా చిన్న అనుభవంలో I've been to many camps, many conferences, నాన్నగారు, పాస్టర్ గారు, సో నేను కూడా 34 years, సో
ఎన్నో డిటి క్యాంప్స్కి, ఎల్టీ క్యాంప్స్. సో కొంచెము బాధాకరంగానే నేను చెప్తుంది ఏంటంటే, చాలా సార్లు చాలా చక్కగా ఉపయోగపడుతున్న వాళ్ళు, లేకపోతే దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఎంతో మంది దేవుని గురించి వెనక్కి వెళ్ళిన వాళ్ళని నేను ఎరుగుతున్నాను. సో కొంతమంది అయితే ఇంకా పరిచయం చేసిన వాళ్ళు, నేను ఛత్తీస్గఢ్ నుంచి ఒక తమ్ముడు వస్తే, కొన్ని రోజుల క్రితమే ఆ తమ్ముడు నాతోటి కొంతకాలం ఉన్నాడు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, ఏదో ఒక విషయాన్ని పంచుకుంటాడు. మా బావగారు అంటే మా బంధువులు చాలా గొప్పగా పరిచయం చేశాడన్న. దురాత్మ శక్తులను వెళ్ళగొట్టాడు, హీలింగ్స్ చేసేవాడు. త్రాగుడికి అలవాటైపోయి పరిచయలో ఉండగానే చిన్నగా ఒక డిస్ట్రాక్ట్ అయిపోయాడు ఆయన. భయంకరమైన వేరైపోయి చెడు సహవాసాలతోటి రీసెంట్గా చనిపోయాడని చెప్పి, తక్కువ వయసు. సో అలాంటి వాళ్ళు ఉంటారా అంటే కొంతమంది ఉంటారు. అందుకనేనేమో బహుశా దేవుడు చెప్తున్నాడు, నిలిచి ఉండాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పడం. అయితే నేను జస్ట్ ఇట్లా అనుకున్నాను, ఒక 50 మంది చర్చిలో ఉంటే 15 మంది ఒకవేళ ఫలించని తీగలైతే, ఫలించని తీగలను దేవుడు తీసి పారవేస్తాడు. మరి ఫలించే తీగను ఏం చేస్తారంట? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను. సో దేవుడు పనికిరాని తీగలను, ప్రూనింగ్, ఇంగ్లీష్లో ప్రూనింగ్ అంటారు. కట్టింగ్ దేవుడు చేస్తాడు, ప్రూనింగ్ దేవుడు చేస్తాడు. ప్రూనింగ్ అంటే దేవుడు మనలోని కొన్ని అవిధేయతలను తీసివేయడానికి దేవుడు కొన్ని పరిస్థితులు ఉంటే దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అది దేవుడు తన ప్రేమ ద్వారా చేస్తాడు అనేది మనకి తెలుసు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చదువుతారు ఎవరైనా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎవరైనా చదువుతారు? మీరు పాపం పోరాటలో రక్తం, అది కాదు బ్రదర్, దాని కింద ఉంది. చదవండి పర్లేదు, చదవండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా వాడిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించినని ఆయన హెచ్చరిక మరచితిరా. సో ఇక్కడ చాలా క్లియర్ గా హెబ్రీ గ్రంథకర్త చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ప్రభువు తాను ప్రేమించిన వారిని గద్దించును. ప్రూనింగ్ అంటే ఏంటంటే, అంటే పనికిరాని తీగలను తీసివేయడం అంటే ఏంటంటే ఇదే. దేవుడు సర్టెన్ కైండ్ ఆఫ్ కరెక్షన్ గుండా మనల్ని తీసుకుని వెళ్తారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవ్వరము ఎంత పెద్ద దైవజనులైనా మారు మనసు పొందిన వెంటనే మనము ఆత్మీయ పరిపక్వతలోనికి రాలేము. ఈవెన్ యేసుక్రీస్తు గురించి కూడా హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. శ్రమల పొందుట వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడు అని ఉంది. సో మనం చూస్తే, సో ఆత్మీయమైన పరిపక్వత మనకి వెంటనే, మనం మారుమనసు పొందిన వెంటనే కొన్ని అలవాట్లు దూరం అవ్వచ్చు, కొంత చేంజ్ మన బిహేవియర్ లో రావచ్చు. కానీ శాంటిఫికేషన్, క్రైస్ట్ లైక్నెస్, ఫలించడం, ఓకే, దేవుడు ఏ విధంగా అయితే అనుకుంటున్నాడు, ఓకే, అది వెంటనే మనలో రాదు. దేవుడు, మనం ఓవర్ ద ఇయర్స్ దేవుడు మన మీద పనిచేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడంటే, ఫలించని పనికిరాని తీగలను మన జీవితాల నుంచి తీసివేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, మనము ఫలిస్తున్నాము కొద్దో గొప్ప, అండ్ దేవుడు మన మీద పనిచేస్తున్నారు. చాలాసార్లు దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు అది తీసుకోవడం అంత ఈజీ కాదు. దేవుడు మనల్ని కరెక్ట్ చేసినప్పుడు అది తీసుకోవడం అంత ఈజీగా ఉండదు. కానీ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఆయన పరిపక్వతలో నేను ఇంకా ఫలించాలని నన్ను ఇటువంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తున్నాడు. నేను ఇంకా ఆయనకి దగ్గర అవ్వాలని, నేను ఇంకా ఆయన ప్రేమలో ఎదగాలని దేవుడు నాకు ఇటువంటి పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నాడు అని మనము దేవునికి కృతజ్ఞతలు
చెందించవలసిన వారమే ఉన్నాం. సో ప్రూనింగ్ అనేది తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో చేస్తారు. పనికిరాని తీగలను ఏవైతే మరి వ్యర్థమైనవని దేవుడు కనిపిస్తుందో వాటిని అన్ని దేవుడు మన నుంచి తీసివేస్తారని చూస్తామండి. ఇంకా చూస్తే ఎందుకు మరి విశ్వాసులైనా కానీ మనలో ఎందుకు ఫలహీనత లేక ఫలము లేని తత్వం ఉంటది అనేది మనం చూస్తే, నేను కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే కొన్నిసార్లు ఫలించాలి అని తెలియకపోవడం కూడా ఒక ఆన్సర్గా నేను గ్రహించాను. ఫలించాలి అని తెలియకపోవడం కూడా ఒక ఆస్పెక్ట్ గా నేను గ్రహించాను అనమాట. చాలా మందికి మారు మనసు పొందేమో దేర్ ఎండ్స్ ద బ్యాటిల్ అనే దృక్పథం ఉంది కదా. సో దేవుడు యేసుక్రీస్తు మనల్ని ఎందుకు రక్షించుకున్నారు? యేసుక్రీస్తు మనల్ని ఎందుకు రక్షించుకున్నారు? యేసుక్రీస్తు మనల్ని ఎందుకు రక్షించుకున్నారు? నిత్య జీవం ఇవ్వడానికి, ఆయన స్వరూపంలోకి మలచటానికి. ఆయన స్వరూపంలోకి మలచడానికి. ఎస్. ఇంకా ఎస్, చాలా ఉన్నాయి కదా యేసుక్రీస్తు మనల్ని రక్షించుకోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ చాలా ఇంపార్టెంట్ రీజన్ ఇప్పుడు సిస్టర్ గారు చెప్పినట్లు యేసుక్రీస్తు స్వారూప్యంలో మనం మరల్చబడడానికి దేవుడు మనం పిలుస్తున్నాడు. చాలా మంది దేవుడు మనల్ని హెవెన్ తీసుకుని వెళ్ళడానికి రక్షించుకున్నారు. ఎస్, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ, ఎస్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు మనల్ని రక్షించుకోవడంలో ఎస్, దేవుడు మనల్ని తనతో పాటు ఉంచుకోవడము ఒక భాగము. కానీ ప్రత్యేకించి చాలా ప్రాముఖ్యమైనది దేవుడు తన స్వారూప్యంలో మనల్ని మరల్చుకోవడం అనేది మనము గమనించుకోవాలి. నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు బహుశా ఈ విషయం గురించే ఆయన శ్రమ పడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. దయచేసి సహకరించండి. కొలసీలకు రాసిన పత్రిక 1:28 ఎవరైనా చదవండి. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 4:19 ఎవరైనా చదవచ్చు. కొలసీలకు రాసిన పత్రిక 1:28 ఎవరైనా చదువుతారు? ప్రతి మనుష్యుని క్రీస్తు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తులో సంపూర్ణినిగా చేయడానికి, క్రీస్తులో సంపూర్ణంగా చేయడానికి. సో దాట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు పాప క్షమాపణ దగ్గర చాలాసార్లు అయిపోయింది అన్నట్లుగా మనం భావిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తులో ప్రతి వ్యక్తి కంట అది నిజంగా చాలా ఆలోచించవలసింది. ఆ రోజుల్లో ఎంతో మంది, వందల మంది, వేల మంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు. కానీ హీఈస్ పుట్టింగ్ ఆల్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి వ్యక్తిని ఇంగ్లీష్ లో ఉంది, సో దట్ వీ మే ప్రెజెంట్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. ఇంకా కొంచెము క్లియర్ గా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 4:19 కూడా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4:19 చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రసవ వేదన ఎందుకంట? పాప క్షమాపణ కాదు. కావాలని నేను చెప్తున్నాను ఆ మాట. పాప క్షమాపణ కాదు. ఎస్, విజ్ఞాపన ప్రార్థన నశించిపోయే ఆత్మల కొరకు, వెరీ ట్రూ. కానీ బిలీవర్స్ కొరకు ఏం ప్రార్థన చేస్తున్నారు? బిలీవర్స్ కొరకు క్రీస్తు స్వారూప్యము వాళ్ళలో రావాలని, క్రీస్తు స్వారూప్యము రావాలని. మరి పౌలు భక్తుడు ప్రసవ వేదన అంటే బిగ్గెస్ట్ బర్త్ పెయిన్స్ ఆయన పడుతున్నట్లుగా ఇక్కడ మనం క్లియర్ చేస్తాం. సో మనం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 కూడా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 కూడా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును
ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. సంపూర్ణులుగా చేయడం. సో అంటే క్రీస్తు స్వారూప్యం మీరందరూ చెప్పారు. రోమీయులకు రాసిన పత్రిక 8:29 చాలా క్లియర్ గా ఉంటుంది. సో యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మనల్ని అందరం తీసుకొని రావాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. దేవుడు మనల్ని చూస్ చేసుకున్నారు. దేవుడు మన మీద పనిచేస్తున్నారు. సో నేను ఎందుకు ఈ మాటను మనందరికి తెలిసినది కావచ్చు, కానీ మరలా ఎందుకు నేను ఈ మాట నొక్కి ఒక్కాల్సిన చాలా సార్లు చూడండి, మన క్రైస్తవులు చెప్తున్న వారు నాలాగా శామ్యూల్ హడ్సన్, ఓకే, చాలా మంచి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో మరి ఉద్దేశంతో, లేకపోతే పాస్టర్ గారు వాళ్ళ సేవకులు ఓకే ఒక దృక్పథంతో వారికి అట్లా నామకరణం చేయడం నిజంగా చాలా మంచిది, మంచి ఉద్దేశంతో జరిగిస్తుంది. కానీ దుఃఖకరంగా చాలా సార్లు మీరు చూడండి, మన కమ్యూనిటీస్ లో క్రైస్తవులుగా చర్చెస్ గా వస్తున్న వారిలో క్రీస్తు స్వభావము లేని తత్వం ఎంతో కనిపిస్తుంది కదా. క్రీస్తు స్వభావం లేని తత్వం ఎంతో కనిపిస్తుంది. అయ్యో తిను క్రైస్తవుడిని దగ్గరికి వెళ్తే ఏ మార్పు లేనట్లుగా ఉంటున్న పరిస్థితి, అదే అబద్ధాలు, అదే మోసం. అయ్యో ఈ వ్యక్తి దగ్గర కొంచెం మనకు ఆదరణ దొరుకుతుంది అనుకుంటే అదే జడ్జిమెంట్ దృక్పథం. క్రీస్తు స్వరూప్యము లేని తత్వము. బహుశా వి షుడ్ ట్రావెల్ ఎ లాట్, ఎక్కువ చాలా చోట్లకు వెళ్ళినప్పుడు అండ్ చాలా సార్లు ఇటువంటి స్వభావము లేకపోతే ఇటువంటి తత్వము, లేకపోతే ఫలము లేని క్రీస్తు స్వభావం లేని తత్వము ఎంతో మంది క్రీస్తును తెలుసుకోవడానికి కూడా అడ్డంకుగా అవుతుంది. నేను దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వీళ్ళు క్రీస్తుని నమ్ముకోవడం మాత్రమే కాదు, క్రైస్తవ కుటుంబాల్లో జన్మించడం మాత్రమే కాదు, పాపక్షమాపణ పొందడమే మాత్రమే కాదు, ఫలించాలి, మనం ఆయన స్వరూప్యంలో ఎదగాలి అన్న దృక్పథం చాలా మందిలో తెలియదేమో బహుశా అని అనిపించింది. నేను స్వతహాగా కొంతమందితో పర్సనల్ గా అడిగినప్పుడు కూడా నాకు తెలిసిన విషయం. సో అయితే మనం వాక్యంలో చూస్తే చాలా క్లియర్ గా దేవుని ఉద్దేశం మనం వాక్యంలో చూడొచ్చు. నాలోని ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేను అంటే ఏంటి దాని అర్థం? అవర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్ఫుల్నెస్. దేవుడు ఫలించాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనతో అంటుకట్టుబడి ఉండడం మాత్రమే కాదు, అంటుకట్టుబడి ఉంటూ కూడా ఫలించని తత్వం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అంటుకట్టుబడి కూడా ఫలించని తత్వం ఏం జరుగుతుంది? మనము ప్లాంటాలజీ గురించి ఆలోచిస్తే కష్టమవుతుంది, కానీ ఆత్మీయంగానే మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే కొంతమంది దేవునితోనే అంటుకట్టుబడి ఉంటారు, మరి వాళ్ళు ఎందుకు ఫలించరు? ఆ స్టెమ్ తోనే అది బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంటుంది, కానీ ఎందుకు అది ఫలించదు? అంటే ఆ స్టెమ్ లోని ఎనర్జీ రానివ్వదు. ఫలించని కొమ్మ ఎందుకు ఫలించదు అంటే ఆ స్టెమ్ లోని ఎనర్జీని తనలోనికి రానివ్వదు. అంటే ప్లాంటాలజీ మనం ఆలోచిస్తే అది మనకి అర్థం కాదు, కానీ మనం ఆత్మీయంగా ఆలోచిస్తే అంటే కొంతమంది బ్రాంచెస్, అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? తీగలు మీరు అని చెప్తున్నారు కదా, వీఆర్ ద బ్రాంచెస్. 5వ వచనం, ఐ ఆమ్ ద వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. సో అంటే కొన్ని మనము తీగలు. దేవుడు శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఆయనతో అంటుకట్టుబడిన వారితో మాట్లాడుతున్నాడు. సో అంటుకట్టుబడిన వారు కూడా కొన్నిసార్లు మనలో ఎలాంటి తత్వం ఉంటుందంటే, మనలో కొంతమందిలో నాలో ఉండొచ్చు, మనలో ఉండొచ్చు, ఆ ఎనర్జీని రానివ్వని తత్వం. అంటే ఆ దేవుని యొక్క రూలింగ్ ని దాన్ని ఏమంటారు, ఆ ఫ్రీడమ్ ఇవ్వని తత్వం. దేవుడు ఒకవేళ ఇది చెయ్యి అంటే చెయ్యకుండా ఉండడం, అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకుండా ఉండడం, అంటే దేవుని రూలింగ్ ని రానివ్వని తత్వం ఉంటుంది. ఎందుకు అనేది మరి దేవుడు అంటుకట్టపడ్డాడు కదా, మరి
ఫలించాలి కదా, తీగకి అంటు కట్టబట్టు కదా, మరి తీగ బాధ్యత కదా అంటే మనం ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు మనకి స్వచిత్తాన్ని ఇచ్చారు. తెలియని వారు కొంతమంది క్రైస్తవేతరులు ఈ మాట అనడం మనకి చాలా దుఃఖంగా అనిపిస్తుంది కదా. ఏమంటూ ఉంటారు? ఫోర్స్డ్ కన్వర్జన్ అంటారు కదా, ఫోర్స్డ్ కన్వర్జన్. నిజానికి బైబిల్ చూస్తే ఎక్కడ ఫోర్స్ లేదు. అసలు బిలీవర్స్ కూడా దేవుడు ఫోర్స్ చేయడు. నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను అంటూ ఉంటాడు. మీలో ఎవడైనా, ఇంకా మనం ఇక్కడ కూడా చూస్తే ఈఫ్ 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 ఒకవేళ నువ్వు ఫలించాలనుకుంటే ఈఫ్ అనేది అంటే ఏంటి? దట్ ఈస్ అప్ టు అస్. ఒకవేళ మనం ఫలించాలనుకుంటే అన్నట్లుగా, అంటే దేవుడు ఎక్కడ ఫోర్స్ చేయడాన్ని మనం చూడట్లేదు. ఆ ఎనర్జీని, ఆ దేవుని ఎనర్జీని మనము రాణించడము రానివ్వకపోవడము మన చేతిలో ఉంది. దేవుడి స్వచిత్తాన్ని మనకిచ్చాడు అనేది మనం చూస్తున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ నిలిచి ఉండండి. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే నిలిచి ఉండండి అని దేవుడు ఎన్నోసార్లు చెప్పడం చూస్తాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాము. 9వ వచనం నుంచి 15వ వచనం నుంచి ఎవరైనా చదవగలరా? యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలను అన్నట్టుగే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసి. ఇక్కడ చూస్తే మొదటి 8 వచనాల్లో 9 నుంచి 15 వచనాల్లో ఒక డిఫరెన్స్ మనం చూడొచ్చు. మొదటి 8 వచనాల్లో ప్రేమ అనే పదాన్ని మనం ఎక్కువ చూడము కదా. ప్రేమ అనే పదాన్ని మనం ఎక్కువ చూడము, కానీ ఫలము అనే పదాన్ని చూస్తాం. ఫలము అనే పదం ఎన్నిసార్లు వస్తుంది? ఫలము అనే పదము నేను నా ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసానండి. ఫలము అనే పదం 7 సార్లు రిపీట్ అవడం చూస్తాం. అంటే ఒక పదం మరల ఫలించాలి అన్న విషయం, ఫలము అనే విషయము మరి 7 సార్లు అంటే ఎక్కువ సార్లు అది రిపీట్ అవడం మనం చూస్తాము. అయితే ఎక్కడ ప్రేమ అనేది ఏమి ఫలించాలి, ఎట్లాంటి ఫలం ఫలించాలి అంటే మరి 9వ వచనం నుంచి 15వ వచనం మనం చూస్తే ఇక్కడ ప్రేమ అనే మాటను మనం పదే చూస్తూ ఉంటాము. ప్రేమ అనే మాట దరిదాపుగా 7 సార్లు రావడం మనం చూడొచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రిపీట్ అయింది. వాట్ ఈస్ ద ఫ్రూట్? దేవుడు ఏ ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నాడు? ఎగ్జాక్ట్ గా మనం అనుకుంటుంది ఏంటంటే ద్రాక్ష చెట్టు ఏ ఫలం ఇస్తుంది? ద్రాక్ష ఫలాన్ని ఇస్తుంది. మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది. వేప చెట్టు వేప పండు ఇస్తుంది. ద్రాక్ష చెట్టు ఎటువంటి ఫలాలు ఇవ్వాలి? యేసుక్రీస్తు అనే చెట్టు మనం ఎటువంటి ఫలాలు? యేసుక్రీస్తు స్వారూప్యాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు స్వారూప్యాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు తత్వాన్ని ఇవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:22 మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ప్రేమ ఆత్మ ఫలము ఏమనగా అనేది మనం చూస్తాము. ప్రేమ, సాత్వికము, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ దేవుని క్వాలిటీస్
ఆ ఫ్రూట్ లో భాగంగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తే మరి 9వ వచనం నుంచి మనం చూస్తే ప్రేమ అనే మాట పదే పదే దేవుడు చెప్పడాన్ని మనకి గుర్తు చేయడాన్ని చూస్తున్నాం అన్నమాట. ఏం విషయం చెప్తున్నారు అని మనం కొంచెం పర్టికులర్ గా చూస్తే ఏం చెప్తున్నారు అని చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించిన నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుడు నిలిచి ఉండాలి అని పదే పదే చెప్పారు. ఆల్మోస్ట్ 10 times నిలిచి ఉండాలని చెప్పారు. ఎక్కడ నిలిచి ఉండాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు, ప్రేమలో నిలిచి ఉండాలి. సో ప్రేమలో ఎందుకు నిలిచి ఉండాలంట? నిలిచి ఉండకపోతే ఫలించాలి. నిలిచి ఉండాలని ఎవరు చెప్పారు? ఎక్కడ నిలిచి ఉండాలి? మీరు నా మాటల యందు నిలిచి ఉండాలని 7వ వచనంలో చూస్తాం. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలని చూస్తాం. అంటే నేను ఇలా అనుకున్నాను, నిలిచి ఫలించడం అనేది మ్యాండేటరీ. నాలోని ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను, తండ్రి తీసి పారవేస్తాడు. ఫలించడం అనేది మ్యాండేటరీ. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో అంటు కట్టుబడి ఉండడం, నిలిచి ఉండడం అనేది మ్యాండేటరీ, అంటే కంపల్సరీ. అంటే దాని అర్థం ఏంటి? నిలిచి ఉండడం అంటే ఏంటి? దాని అర్థం కింద చెప్పడం మనం చూస్తాం. దేవుని ప్రేమలో ఉండడం అనేది మ్యాండేటరీ. దేవుని ప్రేమలో ఉండడం అంటే ఏంటి? 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. ఏంటి నిలిచి ఉండడము అంటే? ప్రేమలో నిలిచి ఉండడం అంటే ఏంటి? ఆజ్ఞలను గైకొనడం. దేవుని ఆజ్ఞలను గైకొనడం ద్వారా మనము ఆ దేవునిలో నిలిచి ఉండగలము. అంటే ఏంటి? ఆజ్ఞలకు గైకొనడం అనేది మ్యాండేటరీ, ఫలించడం అనేది మ్యాండేటరీ, కంపల్సరీ. దేవునిలో ఫలించాలంటే నిలిచి ఉండడం కంపల్సరీ. అంటే ఆ వాక్య ప్రకారం మనం చూసుకుంటూ వస్తే ఆయన మాట వినడం అనేది మ్యాండేటరీ. దేవుడు అది ఎక్స్పెక్ట్ చేస్తాడు. చాలా సార్లు దేవుని మాట వినడము వినకపోవడము మన ఇష్టము. ఎస్, దేవుడు మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు, కానీ దేవుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. దేవుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు. నేను ఎందుకు ఈ మాటను మరలా చెప్తున్నానంటే, మనము హైందవ బ్యాక్గ్రౌండ్స్ లో మన దేశం ఉంది. మనలో చాలా మంది హైందవ బ్యాక్గ్రౌండ్స్ లో నుంచి వచ్చాము. మన ప్రపంచాలని ఏలుతున్నది ఏంటంటే అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు. అవి ఎలా ఏలుతాయంటే కొన్ని ఐడియాస్ ని పీపుల్ మధ్యలో పంపుతాయి. ఇంకా కొన్ని చెప్పాలంటే కొన్ని ఫిలాసఫీస్ ని పీపుల్ మధ్యలో పంపుతాయి. నేను కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు నాకు చాలా క్లియర్ గా అది కనిపిస్తుంది. మన భారతదేశంలో కొన్ని ఫిలాసఫీస్ ఉన్నాయండి. ఆ ఫిలాసఫీస్ ప్రజలు యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా ఆ ఫిలాసఫీస్ వాళ్ళు గట్టిగా పనిచేయడం మనం చూస్తాం. అంటే వాక్యం ఇంకా మనలో బాగా పనిచేయాలి. ఇక్కడ కొన్ని ఫిలాసఫీస్ ని సాటిన్ క్రియేట్ చేశాడు. ఆ ఫిలాసఫీస్ కరెక్ట్ కాదు. నేను ఒకసారి నా షర్ట్కి ఏదో రిపేర్ ఉంటే ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాను. టైలర్ దగ్గరికి, బట్టలు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళాను. సో ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఒక చిన్న పిల్లవాడిని పిలిచి సిగరెట్లు తెప్పిస్తున్నాడు. గుట్కా సిగరెట్లు తెప్పిస్తున్నాడు. తీసుకొని రారా అని చెప్తున్నాడు. నేను పక్కనున్నాను. ఏమండి, తప్పుగా అనుకోవద్దు, ఆరోగ్యం పాడైతుంది కదండి, మరి ఎందుకు, అది ఒక చిన్న పిల్లోడిని పంపిస్తున్నారు మీరు అంటే ఆయన అన్నారు, జాగ్రత్తగా వినండి. అంటే చాలా మంది థింకింగ్ ఇలానే ఉంటుంది. ఆయన అన్నారు, ఏమండి, పైన వాడు రాశాడు ఎప్పుడు పోవాలనేది, నేను తిన్నా కానీ తినకపోయినా కానీ
ఆయన ఎప్పుడు రాస్తే అప్పుడు పోతాము అన్నాడు. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. చాలా మంది థింకింగ్, ఈవెన్ క్రిస్టియన్స్ ఇలానే ఆలోచిస్తారు కదా. నేను గమనించాను, పైన వాడు రాశాడు పోవాలని. ఏమండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇటువంటి తత్వము, వాట్ ఈస్ మేకింగ్ ఇట్? హీఈస్ ఇర్రెస్పాన్సిబుల్ అబౌట్ హిస్ చాయిసెస్. అంటే హీఈస్ మేకింగ్ సమ్ ఇర్రెస్పాన్సిబుల్ చాయిసెస్. తన కొన్ని తప్పుడు చాయిసెస్ చేస్తున్నాడు. డూ యూ నో హూ హీఈస్ బ్లేమింగ్? హీఈస్ బ్లేమింగ్ గాడ్. తను కొన్ని రాంగ్ చాయిసెస్ చేస్తూ ఏమని బ్లేమ్ చేస్తున్నాడు? దేవుని బ్లేమ్ చేస్తున్నాడు. ఆయన రాశాడు. నేను తిన్నా కానీ ఆయన అన్నాడు, మా దగ్గర మంచి కాన్వర్జేషన్ జరిగింది. కొంతమంది 40 సంవత్సరాలకి చనిపోతున్నారు, కొంతమంది 25 సంవత్సరాలకి చనిపోతున్నారు, కొంతమంది 60 సంవత్సరాలకి చనిపోతున్నారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చనిపోతున్నారు. నేను తినడం ద్వారా నేను అన్నాను, అవునండి చాలా మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, కానీ పని కొట్టుకొని బండ్లు వెళ్తున్న లారీ ఎదురుకు వెళ్ళడం అవసరం లేదు కదా. ఓకే, యాక్సిడెంట్ల ద్వారా ప్రమాదవశాత్తు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది. కానీ లారీ వెళ్తుంటే ఎదురుగా వెళ్ళి చనిపోయే వాళ్ళు ఎవరు లేరు కదా. ఎదురుగా వెళ్తూ ఆయన రాసి ఉంటే జరుగుతుంది అని చెప్పడం హాస్యాస్పదం అవుతుంది కదా అని కొంచెం మాట్లాడడం జరిగింది. సో ఓకే, నేను ఎందుకు ఇమంతా చెప్తున్నాను, నిజంగా చాలా మందిలో థింకింగ్ ఉందండి. పరిచర్య చేయాలి కదా, ఆత్మల గురించి ప్రార్థన చేయాలి కదా, కొంతమందిని కౌన్సిల్ చేయాలి కదా, డిసైపుల్ చేయాలి కదా, దేవుడు అది కోరుకుంటాడు కదా. అంటే అది పిలిచిన వాళ్ళకి దేవుడు అది ఇస్తాడన్న భారం, ఆ భారం దేవుడు ఇస్తాడన్న. అది అందరికి ఉండదన్న. అది కొంతమందికి దేవుడు అది పెట్టి పంపుతాడన్న. సో వాట్ ఆర్ వి మేకింగ్? వీఆర్ మేకింగ్ గాడ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ నెగ్లిజెన్స్. ఏమండి ఈ ఫిలాసఫీస్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు. చాలా మంది హిందూ ఫిలాసఫీ ఏమని నమ్ముతుందంటే బ్రహ్మ ఆల్రెడీ రాసేశాడు, చాలా మంది నమ్ముతారు. దురదృష్టవశాత్తు దుఃఖకరంగా యేసుక్రీస్తులు వచ్చిన తర్వాత కూడా చాలా మంది క్రైస్తవులు ఇంతే ఆలోచిస్తారు. కానీ మన వాక్యం చూస్తే ప్రతి వచనంలో అవర్ పర్సనల్ అకౌంటబిలిటీ ఈస్ విజిబుల్. మన వ్యక్తిగత బాధ్యత చాలా క్లియర్ గా కనిపిస్తుంది. జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఆ 2వ వచనంలోనే కనిపిస్తుంది, నాలోని ఫలింపని ప్రతి తీగ ఆయన పారవేస్తాడు. ఫలించాలని కోరుకుంటున్నాడు, నిలిచి ఉండండి అప్పుడు మీరు ఫలిస్తారని ఆయనే చెప్తున్నాడు. ఫలించట్లేదు అంటే కొన్ని తీగలు, మరి ఫలించడం ఆయన చిత్తం అయితే అందరూ ఫలించేటట్లు చేయొచ్చు కదా. అంటే ఆయన స్వచిత్తాన్ని ఇచ్చాడు. గాడ్ గివ్ us free will. It is our responsibility whether I wanted to remain in the Lord. నేను దేవునిలో నిలిచి ఉండాలా, దేవుని మాటలు ఒబే చేయాలా, నేను నిర్లక్ష్యం చేయొచ్చా? దట్ ఈస్ అప్ టు మీ. సో let us not have this wrong philosophy of making God responsible for our wrong decisions. సో మనము ఆ విషయం మనం చూద్దాం. సో ఇక్కడ దేవుడు నిలిచి ఉండాలని చెప్తున్నారు, ఆజ్ఞ వినాలని చెప్తున్నారు. ప్రేమ అంటే చూడండి, ప్రేమ అంటే ఇంకా ఏ ఎమోషనల్ ఫీలింగ్ కాదు. హౌ గాడ్ ఇంటర్ప్రెట్స్, దేవుడు ప్రేమను ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు, యేసుక్రీస్తు ప్రేమను ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు. నేను పెద్ద ఫ్లెక్సీ కడితే దేవుడు నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్టు దేవుడు అనుకుంటాడా? నేను ఒక మంచి పాట ఆయన కోసం రాస్తే దేవుడు శామ్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడని అనుకుంటాడా? ఏమో తెలీదు. నేను ఒక 1 కోటి రూపాయలు దేవుని సంఘానికి ఇస్తే, లేకపోతే ఒక పెద్ద ల్యాండ్ ఇస్తే, లేకపోతే ఒక 1000 మందికి భోజనాలు పెట్టిస్తే ఓకే, లేకపోతే ఇప్పుడు ఏదో క్రిస్టియన్స్ గురించి ఏదో ఇష్యూస్ జరుగుతున్నాయి, దాని గురించి నేను నా గలం ఎత్తితే మాట్లాడితే, ఫ్రెండ్స్ ప్రియమైన వారలారా, దేవుడు ప్రేమను ఎలా how he love is one thing according to scriptures. One thing, యోహాను సువార్త 14:15. యోహాను సువార్త 14:15.
మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందురు కదా. గైకొందురు. నా దగ్గర తెలుగు అంత లేదు, అంతే కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హౌ గాడ్ ఇంటర్ప్రెట్స్ లవ్. దేవుడు ప్రేమను ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే ఒబీడియన్స్. నేను ఒబీడియన్స్ చేయకుండా, నేను దేవుడు చెప్పిన మాట వినకుండా నేను పరిచర్య చేసినా కానీ, నేను చాలా దూరం వెళ్ళిపోయినా కానీ, నేను చాలా సాక్రిఫైసెస్ చేసినా కానీ, అందుకనే సమూయేలు సౌలుతో ఏమంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా, పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించుట కంటే. బలులు అర్పించడం కాదు, సాక్రిఫైసెస్ చేయడం కాదు, దేవుని కోసం ఏదో పెద్ద పెద్దగా అరవడము చేయడం కాదు. సో యామ్ ఐ ఒబేయింగ్ గాడ్? దట్స్ హౌ గాడ్ ఇంటర్ప్రెట్స్ మై లవ్. దేవుడు ఎలా నా ప్రేమను, శామ్ నన్ను ప్రేమిస్తున్నాడని ఎలా చూసానంటే, చూడండి, మనం తల్లిదండ్రులంగా నాకు ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దిస్, దాట్ దేవుడు ఈ రిలేషన్షిప్స్ అన్నిటినీ మనం దేవుడిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడనేది నా గట్టి భావన. చూడండి, మరి మన పిల్లలు మనం చెప్పింది వినకుండా, లేకపోతే ఒక టీచర్గా మనం చెప్పింది వినకుండా పిల్లలు టీచర్స్ డే రోజు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తుంటే మనకేమనిపిస్తుంది? లేకపోతే చెప్పిన మాట వినకుండా ఇంకా ఏదేదో గొప్ప గొప్ప మాటలు మన గురించి చెప్తా ఉంటే మనకేమనిపిస్తుంది? ఒక పిల్లలని మనం వాటిని రిసీవ్ చేసుకోవచ్చు, కానీ బాధ అనిపిస్తుంది కదా. సో దట్స్ నాట్ వాట్ ఐ వాంట్. నాకు గిఫ్ట్లు కాదు కావాల్సింది, నాకు ఇది కాదు కావాల్సింది. ఐ ఎక్స్పెక్ట్ ఒబీడియన్స్. మాట వినాలి. నేను చెప్పింది చేయకుండా ఏంట్రా ఏంటో మాట చెప్తున్నావు అంటాం కదా. సో దేవుని మనసు కూడా అదే. ప్రేమను దేవుడు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారంటే, ఎందుకు ఈ మాట చెప్పాలంటే, చాలా సార్లు పీపుల్ వాంట్ టు ఇంటర్ప్రెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒబేయింగ్ గాడ్. దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకా ఏదేదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది. దేవుడు చెప్పిన మాట వినకుండా ఇంకా ఏదేదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే దేవుడు చాలా క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలను గైకొని అలా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. సో ఆజ్ఞ గైకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను చిన్న కొన్ని మాటలు రాసినాను. ఎందుకు మనము దేవుని మాట వినము? ఎందుకు మనము కొన్నిసార్లు దేవుని మాటకి అవిధేయత చూపిస్తాం? ఎందుకు? కొన్ని చెప్పగలరా? ఎందుకు మనం దేవుని మాటకి అవిధేయత చూపిస్తాము? మన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని. ఎస్, మనకేదో ఒక ఇష్టం ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఆ ఇష్టానికి వ్యతిరేకంగా చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ఆ ఇష్టానికి ఫిక్స్ అయిపోయి ఉంటాము. లేకపోతే నేను మీటింగ్ జరుగుతుంది, నాకెవరి మీదో ఒకరి మీద ఇబ్బంది ఉంది, నేను మీటింగ్కి వెళ్ళకూడదు అనుకున్నాను. దేవుడా, ఆ వ్యక్తి వస్తారు, నేను మాత్రం వెళ్ళను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేరేపిస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళాలి, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము? తృణీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే వెళ్ళకూడదని మనం డిసైడ్ అయిపోయాం కదా. ఇంకట్లా ఇంకా 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 ఎందుకు? మామూలు చెప్పండి, దీంట్లో పెద్ద ఆత్మీయమైన లోతు మనల్ని తగ్గించుకోవడానికి ఇష్టపడడం. అక్క చెప్పండి, మనల్ని తగ్గించుకోవడానికి మనకి ఇష్టం లేక, అంతేనా? దేవుడు చెప్పింది కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు బ్రదర్. దేవుని చెప్పింది కొన్నిసార్లు మనకు నచ్చదు కాబట్టి. ఎస్, ఆల్మోస్ట్ అదే రిపీట్ అయింది. ఇంకా ఇంకా కొద్దిగా చెప్పండి. దేవుడు చెప్పింది మనకి ఇష్టం ఉండదు, క్షమించమంటాడు, క్షమించడం మనకి అంత ఇష్టం ఉండదు. కొంచెము లోకాన్ని ప్రేమిస్తాము, కొంచెం దేవుణ్ణి ప్రేమిస్తా ఉంటాం కాబట్టి దేవుని మాటకి లోబడ్డానికి కష్టమవుతుంది. సువార్త 3:20, యోహాను సువార్త 3:20లో మాట ఉంది. యోహాను సువార్త 3:20, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునద్దకు రాడు. ఓకే, దేవుని దగ్గరికి రావడం గురించి మాట్లాడుతుంది. కొన్నిసార్లు
because of the likings that we have. We love darkness. We have certain light for about darkness. ఎందుకు అనేది ఇంకొంచెం లోపలికి మనం చూస్తే డిజోబీడియన్స్ యొక్క రూట్ కాజ్ మనం చూస్తే కొన్నిసార్లు దేవుడు ఎంత మంచివాడు అనేది మనకి తెలియకపోవడం. ఎట్లా అంటే దేవుని మంచితనం పట్ల మనకి డౌట్ ఉండడం. దేవుని మంచితనం పట్ల మనకు డౌట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు. నేను చాలా కాలం రాలేదు. 4 సంవత్సరాలు నేను తర్జన చేశాను. వెంటనే నేను దేవుడు నన్ను మరలా వేరు వేరు పరిస్థితుల ద్వారా దేవుడు నన్ను తీసుకొచ్చారు. ఓకే, అంటే ఏంటి? అయ్యా, నేను అలా ఉండలేను, నా వల్ల కాదు. లేకపోతే నేను నా రీజన్స్ చెప్తున్నాను. నన్ను తక్కువగా చూస్తారు, నేను కంపీటెంట్ కాదనుకుంటారు. సో కంపీటెంట్ కాక నేను పరిచయకు వచ్చాను అనుకుంటారు. ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్, నన్ను అంత రెస్పెక్ట్ చేయరని. సో అంటే సమ్ వే వి థింక్ దాట్ గాడ్ ఈజ్ నాట్ దాట్ గుడ్. సో దేవుడు నన్ను చేయమన్నాడు అంటే అది నాకు మంచిదైతేనే దేవుడు చేయమంటాడు కదా అనేది మనకి చాలాసార్లు తెలియదు. అది నాకు మేలైంది అయితే, దేవుడు పలానది వద్దు అన్నాడంటే అది నాకు మేలైంది. దేవుడు పలానా చేయమన్నాడు అంటే అది నాకు మేలైంది. తగ్గించుకోమన్నాడు అంటే అది కూడా నాకు మేలైంది. క్షమించమన్నాడు అంటే క్షమించడం కూడా నాకు మేలైంది. దేవుడు ఏది చెప్తున్నా కానీ అది నాకు మేలైంది కాబట్టి దేవుడు నాతో చెప్తాడు అనేది మనకి తెలియనప్పుడు కొన్నిసార్లు అవధేయతకి మనం వెళ్తామేమో అన్నట్లు నేను అనిపించింది. సో అందుకని మత్తయి సువార్త 7:11 దేవుడు ఏమంటాడు? మత్తయి సువార్త 7:11 ఏమంటారు? మత్తయి సువార్త 7:11 చూస్తారా? ఎవరైనా చదువుతారు? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మనము కొంచెం లోపలికి చూస్తే ఆ మాటలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మంచితనం గురించి మాట్లాడుతున్నారు. మీరు చెడ్డవారయ్యండి అంటే మట్టి మనుషులు మనం మనలో ఎక్కడో లోపం ఉంటుంది, మత్సరం ఉంటుంది, స్వార్థం ఉంటుంది. అటువంటి మనమే మన పిల్లలకి ఎప్పుడు చెడ్డవి ఇవ్వాలని కోరుకోం, ఇంకా శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటాం. దేవుడు మన ప్రేమని తన ప్రేమతో కంపేర్ చేస్తున్నాడు. సో మనము దేవుడు తన మంచితనం గురించి మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా. అంత చెడ్డోన్నా నేను అంటున్నారు, మీకు మేలైంది నేను ఇవ్వనా? సో దేవుడు, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ గుడ్నెస్ దేర్. అండ్ ఆ విషయాన్ని మనం ఒబీడియన్స్ గురించి లో కూడా మనము దాన్ని అప్లై చేసుకోవచ్చు. సో అది మనకు మేలైంది అయితేనే దేవుడు మనకి ఇస్తారు. తర్వాత ఇంకోటి నేను అనుకున్నాను, డిఫికల్ట్ అనిపిస్తుంది మనకి కొన్నిసార్లు. అయ్యా, ఇది నా వల్ల కాదు యేసయ్య, ఇది చాలా కష్టమైంది, నువ్వు నాకు కష్టమైంది చెప్తున్నావు అనేది మనకు అనిపిస్తుంది. అందుకని మత్తయి సువార్త 11:29 ఏముంది? మత్తయి సువార్త 11:29 ఏముంది? మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆమేన్. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. మనలో దేవుని మాట అనగానే వెంటనే వచ్చే దృక్పథం ఏంటి? ఇది కష్టమైంది, దేవుడు నన్ను కష్టమైన చేయమంటున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా కాడి సులువైంది, నా భారము తేలికని దేవుడు మనకి ఇచ్చేవి. తర్వాత నేను ఆలోచిస్తూ ఉంటే దేవుని ప్రేమ గురించి. చూడండి, మన బిడ్డనే ఉంటే 10 కిలోల బరువు తను మోయగలిగితే మనం 11 కిలోల బరువు పెడతామా తన మీద? పెట్టం కదా.
10 కిలోల బరువే తన స్తోమత అని మనకి తెలిసినప్పుడు 11 కిలోలు ఎందుకు పెడతాం? సో దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఇది నా స్తోమతకి మించిందని మనం ఎందుకు అనుకుంటాం? నేను కొన్నిసార్లు అనుకుంటాను, నేను చాలా కష్టమైందని అనుకుంటాను. ఒబీడియన్స్ మనం దేవుని మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుడు ఎంత గొప్పగా తను తగ్గించుకుంటూ, దేవుడు ఎంత గొప్పగా మన పరిస్థితికి దిగి మరి శిష్యులతో మాట్లాడుతూ ఉన్న మాటలు మనం చూడొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటున్నారండి? 9వ వచనంలో ఏమంటున్నారు? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండి. 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకుని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును ఆజ్ఞలు గైకుని అట్లా నా ప్రేమ యందు నిలిచి ఉండురు. ఐ am సెట్టింగ్ an ఎగ్జాంపుల్ బిఫోర్ యూ. నేను మీకు ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. నేను నా తండ్రి చెప్పిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నాను, ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను, మీరు ఆజ్ఞ. వాట్ అన్ అమేజింగ్ ఎగ్జాంపుల్ దేవుడు మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి బిడ్డగా దేవుడు తన తండ్రి మాటలు విన్నట్లుగా మనం చూస్తున్నాం. తన తండ్రిని ప్రేమించిన విధానం మనం చూస్తున్నాం. ఓకే, మనం కూడా అట్లా ప్రేమించాలని. సో మనము ఆలోచిద్దాము. ఏమంటే యేసుక్రీస్తు గారికి అన్నిసార్లు అది అంత సులువుగా జరిగిందా అంటే కాదు కదా. గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తారు? గెత్సెమనే వనంలో యేసుక్రీస్తు ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి పాత్ర నా వద్ద నుండి తీసివేయము, అది నీ చిత్తమే, నా ఇష్టము కాదని. 3 సార్లు దేవుడు ప్రార్థన చేయడం. సాక్షాత్తు దేవుడు దైవ కుమారుడు మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు, మనిషిగా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ గుండా తను వెళ్ళాడు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఆల్వేస్. కానీ ఆయన డిజోబే చేయలేదు, కానీ అవిధేయత చూపించలేదు. ఇట్ వాజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. బట్ దేవుడు యోహాను సువార్త 4:34 తీయద్దు. యోహాను సువార్త 6:38 కూడా మనం చూడొచ్చు, నేను నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని యేసుక్రీస్తు మరలా చెప్పడం మనం చూస్తాం. అయితే దేవుడు ఆజ్ఞ వినండి అని చెప్తూ కాంటెక్స్చువల్ గా చూద్దామండి. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లో కాంటెక్స్ట్ చూద్దాము. 12వ వచనంలో దేవుడు ఆజ్ఞ ఏంటి అనేది మనతో చెప్తున్నాడు. ఏంటి అంటే ఆజ్ఞ? 12వ వచనం ఏంటంటే ఆజ్ఞ? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలన అన్నట్టుగా నా ఆజ్ఞ. Yes, praise the Lord. What Jesus is talking. ఈ దేవుడు ఇక్కడ నుంచి నిలిచి ఉండండి, ఫలించాలి, నిలిచి ఉండాలి, ప్రేమించాలి, ఆజ్ఞ వినాలి అంటూ చెప్తున్న మాట ఏంటంటే, ఏమి ఆజ్ఞ వినాలంట? దేవుని ఆజ్ఞ ఏంటంట? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుడి. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. ఇది మన తండ్రి. మనం అందరం ఒక కుటుంబ సభ్యులమైతే, మనందరం కుటుంబ సభ్యులు, అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు. మన తండ్రి మనకి చెప్తున్న మాట ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ల్యాకింగ్. అండ్ మెనీ టైమ్స్ మనము ఈ విషయంలో అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకునే పరిస్థితి. కానీ ఇందులో చాలా సీక్రెట్ ఉంది. పండిత రామాబాయి గారు మనందరికీ తెలుసు. విధవరాల కొరకు ఆమె చేసిన పని, బిడ్డల కొరకు ఆమె మిషన్ ని స్థాపించి ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. ముక్తి మిషన్ స్థాపించారు. బ్రాహ్మణ్ అయింది, తను సాంస్క్రిట్ నేర్చుకోవడం, బీయింగ్ ఎ గర్ల్, వాళ్ళ నాన్నగారు ఆమెకు సాంస్క్రిట్ నేర్పించడం. వి నో ద స్టోరీస్. మీకు సంగతి తెలుసా? పండిత్ రామాబాయి గారు ప్రతి ఈవినింగ్ తన మిషన్ లో ఉన్న
భారతదేశంలో పలానా ఒక చోట మరి ఉజ్జీవం రావాలని ప్రార్థించే వాళ్ళని ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఆమె ప్రార్థనకి జవాబుగా అక్కడ ఉజ్జీవము రావడం ఆమె చూశారంట. సో నేను బ్రీఫ్ గా మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఆ ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా అండి? ఆ ఉద్యమం ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఇద్దరు మిషనరీల మధ్య ఎంతో మిస్అండర్స్టాండింగ్ ఎంతో కాలం నుంచి ఉందంట. ఆ ఇద్దరు మిషనరీలు ఎప్పుడైతే కలిశారో అప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఉద్యమం వచ్చిందంట. Sometimes the lack of reconciliation might be stopping God's outpouring of Holy Spirit. దేవుని యొక్క పవిత్రాత్మ యొక్క ఆ రగిలింపు, ఆ ఉజ్జీవము చూడకపోవడానికి మనం ఏమో పెద్ద పెద్ద రీజన్స్ అని మనం కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఇంత మైన్యూట్ రీజన్స్ దేవుని యొక్క గొప్ప ప్రభావాన్ని ఆపుతూ ఉండొచ్చు. లవ్వింగ్ వన్ అనదర్. వ్యాలంటైన్ డే డావిడ్ గారు ఇక్కడకు దీంట్లో జాయిన్ అవుతుంటారు. నేను చాలాసార్లు జాయిన్ అయ్యాను. అంకుల్ విన్నాను. వ్యాలంటైన్ డేవిడ్ అంకుల్ ఒకసారి యుఎస్ఐ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కాన్ఫరెన్స్ లో లాస్ట్ రోజు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ గా ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఆ మాట నా హృదయంలో ముద్రించుకొని పోయింది. నేను పదే పదే ఈ విషయాన్ని దృష్టి తీసుకున్నాను. రీసెంట్ గా లీడర్షిప్ రౌండ్ టేబుల్ అనే ప్రేయర్ ఇంటర్సెషన్ టైంలో కూడా ఒక మెడికల్ ఆఫీసర్ ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకుని వచ్చారు. చాలా మంది క్రిస్టియన్స్ మధ్యలో ఉన్న మనస్పర్ధల వల్ల మిషన్స్ హాస్పిటల్స్ చాలా ఆగిపోయినాయి అంటండి. ఎంత పెయిన్ఫుల్ థింగ్ ఇది. ఏ మిషన్స్ హాస్పిటల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటామో మన తరానికి సేవ చేశాయని, అటువంటి మిషన్ హాస్పిటల్స్, అటువంటి దేవుని పరిచర్య ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే క్రైస్తవేతరులు దాడులు చేయడం కాదు. చాలాసార్లు మనం వాటిని ఫోకస్ చేస్తాం. క్రైస్తవులు లీడర్స్ మధ్యలో మనస్పర్ధలో లాగిపోయినాయి అంటే ఎంత దుఃఖకరం. దేవుడు అంత మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఒకరినొకరు ప్రేమించుకొని. నాకు అనిపిస్తుంది ఆ టైంలో బహుశా ఇన్ని డినామినేషన్లు లేవు అనుకుంటా కదా. 12 మంది ఇస్కరియోతు యోధాన్ని తీసేస్తే 11 మంది, తర్వాత వాళ్ళు వేరొకరిని చూస్ చేసుకున్నారు. 11 మంది దగ్గర నుంచే కదా ఇంతమంది క్రైస్తవులు వచ్చారు. కానీ వేల డినామినేషన్స్, వందల డినామినేషన్స్ ఉండడం తప్పులేదు. ఒక్కొక్క దేవుని దాసుని దేవుడు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకున్నారు. ఓకే, ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ టీచింగ్, స్టైల్ ఆఫ్ లెర్నింగ్ డిఫరెంట్ కాకపోవచ్చు. బట్ బీయింగ్ డిఫరెంట్ డినామినేషన్స్, ఆర్ వి లవ్వింగ్ పీపుల్ అబౌట్ డినామినేషన్స్? దుఃఖకరము. చాలా మంది చాలా సంకుచితంగా ఉండడం చూస్తూ ఉంటాం. తమ డినామినేషన్ వాళ్ళైతే వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రేమ రావడం, తమ డినామినేషన్ వాళ్ళు కూడా యేసుక్రీస్తు రక్షించబడిన వారే, పరిశుద్ధాత్మ కలిగిన వారే. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. వీ షుడ్ నాట్ లుక్ ఎట్ డినామినేషన్స్. దయచేసి మనం ఇటువంటి ఇంకా అటువంటి ఏ బ్యారియర్స్ ఉన్నా కానీ వాటిని మించి మనము వచ్చి 17వ వచనం కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమించడానికి మనం సాయం చేయను గాక. ఒక్క మాట రోమిలికి రాసిన పత్రిక 5:5 చదవండి. నేను సమయాన్ని మించిపోయాను, క్షమించండి. రోమిలికి రాసిన పత్రిక 5:5 ఎవరైనా చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనము ఒకరినొకరు ప్రేమించాలనుకున్న వెంటనే బహుశా మనలో కొంతమందిలో, మనలో అయ్యో యేసయ్యా ఇది నా వల్ల కాదు అని మనకి అనిపించుంటే మంచిది. అవును, మనము అంత సామర్థ్యం కలిగిన వారం కాదు, మనం మట్టి వారము. అయ్యా నేను ప్రేమించలేను అనే మనసు మనలో రావడము
భావ్యమే, కానీ అసాధ్యమైతే కాదు. రోమిలికి రాసిన పత్రిక 5:5 ఏం చెప్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తూ ఉండగా, ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరిస్తూ మనము ఒకరినొకరం ప్రేమించుకోగలుగుతాము. ప్రైజ్ లార్డ్. మనం ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడుతూ ఉండగా, అయ్యా నీ ప్రేమను నా మనసులో కుమ్మరించు అని అంటూ ఉండగా, ఆ నిస్వార్థపు ప్రేమ, ఆ అన్కండిషనల్ లవ్ దేవుడు మన హృదయాల్లో కుమ్మరిస్తారు మనం అడుగుతూ ఉండగా. అండ్ దేవుడు ఆ కుమ్మరిస్తుంది, మనము ఒకరినొకరు కలుపుకుంటాం. దేవుడు మనకి సహాయం చేయను గాక. దయచేసి లేట్ అయింది, క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు, మరి వర్చువల్ ప్రేయర్ లో ఫస్ట్ టైం మీరు చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మరి చిన్న కన్క్లూషన్ వర్డ్స్, మరి యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చిన అడ్వైజెస్ గురించి ఇక్కడ బ్రదర్ చెప్పారండి. నిలిచి ఉండటం, మరి తండ్రి చేసే పని, ఫలించేవారు ఎక్కువగా ఫలించాలి, పనికిరాని తీగలను పారవేయటం ఆయన చేసే పని అని ఒకసారి గుర్తు చేశారు. యేసుక్రీస్తులోనే ఉంటూ ఫలింపని తీగలు కూడా ఉన్నాయని, మరి దేవుడు ప్రూనింగ్ చేస్తున్నాడని జ్ఞాపకం చేశారు. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, యేసు శ్రమలు పొందటం వల్ల విధేయత నేర్చుకున్నారని, మరి అట్లాగే విశ్వాసుల్లో ఎందుకు ఫలం కనిపించట్లేదన్న దాని గురించి చెప్తూ ఒక మాట గుర్తు చేశారు. ఫలించాలి అనే దృక్పథమే లేకపోవటం అని చెప్పారు. మరి అట్లాగే తీగలు అంటుకట్టబడే ఉంటున్నాయి కానీ ఫలించట్లేదు. ఎనర్జీని మనమే తీసుకోవాలని, మరి దేవుని రూలింగ్ కి మనం రావాలని, ఆయన రూలింగ్ క్రిందకి రావాలని, మరి దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడని గుర్తు చేశారు. ఫలము ప్రేమ ఈ రెండింటిని జ్ఞాపకం చేశారు. మరి నిలిచి ఉండాలి, ఫలించాలి, ఆజ్ఞలు గైకొనాలి. ఒబీడియన్స్ లేకుండా దేవునికి పరిచర్య చేయకూడదు. అట్లాగే మరి తండ్రి మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలని, మరి ముగింపుగా రోమా 5:5 పరిశుద్ధాత్మ సహాయంతో మనం దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి, అది దేవుని చిత్తమని జ్ఞాపకం చేశారు. చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు మరి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మరి అట్లాగే థ్యాంక్ యూ బ్రదర్. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ఒక్క క్షణం. మరి ఓకే. యాక్చువల్ గా ఈరోజు పాస్టర్ ఆశీర్వాదం గారు, ఇప్పుడు మనకి వాక్యం చెప్పిన బాబు వాళ్ళ ఫాదర్ గారు ఈరోజు వాక్య పరిచర్య చేయాలి, కానీ వారు ట్రావెల్ చేస్తా ఉన్నారంట. సో నిన్న ఫోన్ చేసినప్పుడు ఆశీర్వాదం పాస్టర్ గారు ఏమన్నారంటే, శామ్యుయల్ని అడగమంటారా అని అంటే చాలా సంతోషించాను నేను. ఎందుకంటే కొంతకాలం క్రితం నేను అడిగాను శామ్యుయల్ గారిని, బాబు మీరు మెసేజ్ చెప్తే బాగుంటుందంటే కొద్దిగా ఆగుతానన్నా అన్నారు. సరే నేను మళ్ళీ నిన్న ఫోన్ చేసి అడిగినప్పుడు శామ్యుయల్ బాబు ఒప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు నేను ఎంతో సంతోషించాను తన మెసేజ్ విని. మరి పాస్టర్ ఆశీర్వాదం గారు కూడా జాయిన్ అయ్యారు. తండ్రిగా తను ఎంత సంతోషించుంటారో ఊహించుకుంటున్నారు. మరి ఎంతో శ్రేష్టమైన అనుభవంతో కూడిన వాక్య పరిచర్య మరి శామ్యుయల్ హడ్సన్ గారు మన మధ్యలో చేయటం జరిగింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మా బాబు. మరి ఈజ్ ఇన్ భోపాల్. మరి బాబు కోసం మరి 3 గంటల నుంచి మన ప్రేయర్ వారియర్స్ అందరూ కూడా సహోదరి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవ్రీ డే. తన పరిచర్య కొరకు, తన మ్యారేజ్ కొరకు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు. మీరు కంటిన్యూ చేసి ప్రేయర్ కంటిన్యూ చేయండి. మరి భోపాల్ ఇస్ నార్త్ ఇండియా కదా, సెన్సిటివ్ ఏరియాస్ లో పనిచేస్తా ఉన్నారు, ఉంచుకున్నారు. క్వాలిఫైడ్ బాబు దేవునికి సేవకు సమర్పించుకొని పరిచర్య చేస్తా ఉన్నారు. సో మరొకసారి మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తా ఉన్నాను.
సో మచ్. ఓవర్ టు రెవరెండ్ జామి రవికుమార్ గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా. అయ్యా సామ్యూల్ డి హడ్సన్ గారిని ప్రభా మరుగుపరిచి మాతోని మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ఈ విధంగా ఫలించాలో, అభివృద్ధి చెందాలో, ఈ విధంగా ఒకరిని ప్రేమించాలో ప్రభా. అయ్యా తండ్రి, నీ బిడ్డకి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభా, ఇబ్బందికరమైన ప్రమాదకరమైన స్థలాల్లో ప్రభా బిడ్డ పనిచేసిండగా ప్రభా బిడ్డ చుట్టూ కంచి వేయండి, కాపుదల ఉంచండి ప్రభా. అయ్యా ఉన్నత విద్యావంతుడిగా ప్రభు ఉండి కూడా ప్రభా తండ్రి అయ్యా ప్రభా అనేక అన్ని జనుల మధ్య సేవ చేయించండిగా బిడ్డను భద్రపరచండి, దీవించండి, కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. అయ్యా తల్లిదండ్రులు సేవను చూసి ప్రభావ చాలా మంది బిడ్డలు ప్రభావ ఏ సేవకు వెళ్ళడానికి ఇష్టపడిన సందర్భంలో బిడ్డ తండ్రి చేస్తున్న సేవను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. బిడ్డను దీవించండి. ప్రత్యేకంగా విత్తబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రభు ఎదురు చూస్తున్న వివాహం విషయంలో, అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా ప్రభా నీకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిన్ను ప్రేమించే వారికి సమస్తమైన సమకూడు జరుగుతున్న సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా బిడ్డ పక్షాన్ని ప్రభావ తండ్రి నువ్వు కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా మేము కూడా ప్రభు వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల ఉపదేశమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దాసుని తల్లిదండ్రులను అదేవిధంగా అక్కను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డ మీద ప్రపంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డ చుట్టూ అన్నాడే విధంగా ప్రభా యోబు బిడ్డల చుట్టూ కంచి వేసినప్పుడు తండ్రి ఎవరు తాకలేకపోయారో అట్టి ప్రభా కృప భద్రత కాపుదల దయచేయమని ప్రభా బీజేపీకి ప్రభా బాగా పట్టున్న మధ్యప్రదేశ్లో తండ్రి బిడ్డ పనిచేస్తుండగా ప్రభా నీకు ప్రపంచమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా ఈ రోజు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని ఆశీర్వదించమని, అదేవిధంగా ఎక్కడైతే బీబీఎస్ జరుగుతున్నాయి ప్రభా బీబీఎస్ లో ప్రభా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎక్కడైతే ప్రభా ఓపెన్ మీటింగ్స్ జరుగుతున్నాయి మీటింగ్స్ ఉండమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ బలపరచండి, ధైర్యపరచమని. ఈ రోజు మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటిని మార్గాన్ని చూపించి మీరే సకల మహిమగా అంత ప్రభావం పొందుకోమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం మీ పరలోకమందులాగా నెరవేరునుగాక. నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన దయచేయండి. మా ఎడల అపరాధము చేయని వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సంతన్ హడ్సన్ గారికి ఆయన సేవలో ఆయన వ్యక్తిగత జీవితంలో అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, వాక్యం అందించిన శామ్యూల్ హడ్సన్ గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజ్ రికార్డ్ చేయబడిందండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు. దయచేసి మీరు మరి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తుందండి. దయచేసి మరొకసారి మీరు విని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు 3ంటికే జూమ్ లింక్ ఓపెన్ అయి ఉంటుందండి. మీకు ఎవరికైనా వీలైతే 3 to 5 అనేక విషయాల గురించి ప్రార్థన చేయబడుతూ ఉంటాయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తే మన ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేస్తారు. 5 to 5:30 స్తుతి ఆరాధన జరుగుతుందండి. 5:30 to 6:30 మెసేజ్. మరి దయచేసి గమనించి వీలైన వాళ్ళు ముందు జాయిన్ అయ్యి పర్వాలేదు, లేకపోతే మెసేజ్ టైం కైనా జాయిన్ అయ్యి మరి వాక్యాన్ని మీరు వినాలని, ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నామండి. మరి జాయిన్ అయిన ఆశీర్వాదం అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందామండి. థ్యాంక్ యూ అండి అందరికీ.